పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరడం వల్ల క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా $114కు పెరిగింది. ఇజ్రాయెల్, ఇరాన్ చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేయడం, దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడడం వల్ల చమురు రేట్లు ఈ స్థాయికి పెరిగాయి. ఇరాన్లోని అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ సౌత్ ఫోర్స్తో పాటు ఇతర చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బుధవారం మిస్సైళ్లతో దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కువైట్లోని 2 ఆయిల్ రిఫైనరీలపై డ్రోన్ దాడులు చేసింది. అలాగే ఖతార్లోని రాస్ లాఫాన్ LNG టెర్మినల్ పైన విరుచుకుపడింది. ప్రపంచానికి సుమారు 20% గ్యాస్ సరఫరా చేసే ఈ కీలకమైన టెర్మినల్ డ్రోన్ దాడుల కారణంగా తాత్కాలికంగా మూతపడింది. మరోవైపు ఇరాన్ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తన ఆధీనంలో పెట్టుకుంది. ఈ పరిస్థితులన్నింటితో యుద్ధం ప్రారంభంలో $73గా ఉన్న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు $114కు చేరింది. ఇది భారత్ సహా అనేక దేశాలకు చమురు కష్టాలు తెచ్చిపెడుతోంది. ఈ యుద్ధం ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగితే పెరిగిన చమురు, గ్యాస్ ధరలను కంపెనీలు ఎక్కువ కాలం భరించలేవని నిపుణులు అంటున్నారు. ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధం ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచే అవకాశం ఉంది అనేది నిపుణుల మాట.